అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే పెన్షన్ అనేది అమలు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు, అలాగే మిగతా కార్యక్రమాలు అనేది అమలు చేయగలరు అనుకోవచ్చు అంటారా? తప్పకుండా చేస్తారండి. అధికారం చేపట్టి కనీసం 20 రోజులు కూడా కాలేదు. ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు. అలానే వృద్ధులకి వితంతువులకి ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో, నేను అధికారంలో చేపట్టిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి రేపు 1వ తారీఖు నుంచి కూడా ఆ హామీని అమలు చేయబోతా ఉన్నారు. మెగా డిఎస్సీ చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించారు. ప్రతి హామీని కూడా నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు కృషి చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయని అనుకుంటున్నాను. కానీ ఇక్కడ చూస్తుంటే కనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు ఏం బాగాలేదు. దాదాపు 14 లక్షల కోట్ల అప్పు ఉంది అని ఒక పక్కన చెప్తూనే ఇవన్నీ హామీల అమలు అనేది సాధ్యమయ్యే పని అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నారో చెప్పారండి. సంక్షేమం ఇస్తూనే మనం ఏదైతే కంపెనీల ద్వారా కానివ్వండి సంక్షేమం చేసుకుంటూనే అభివృద్ధి చేసుకుంటూ వస్తే ఓ పక్క నుంచి ఫండ్ కలెక్ట్ చేసుకుంటూ సంక్షేమం చేసుకుంటూ నేను వస్తాను అని చెప్పేసి డెవలప్మెంట్ విధానాన్ని ముందుకు తీసుకొస్తే మనకి సంక్షేమం ఇవ్వడం అనేది చాలా ఈజీ. జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేశాడు. కాకుండా చంద్రబాబు గారు డిఫరెంట్గా అభివృద్ధి తీసుకొస్తూ ఆర్థిక మూలాలని మళ్ళీ సమకూర్చుకుంటూ వస్తూ సంక్షేమం చేస్తాడు. దానికి రెండింటికి చాలా డిఫరెంట్ ఉంది. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక చంద్రబాబు మాట ఇస్తే చెయ్యడు అనేది ముఖ్యంగా ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, మరి వాటిని ఎలా చూడాలంటారు? వైసీపీ ఇచ్చిన హామీల్లో 90% హామీలు దొంగలో దొరికింది. ఫస్ట్ నేను రాగానే మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. జనవరి 1కి నేను మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. అతను చేసిన హామీల్లో కనీసం ఏ ఒక్కటైనా సంపూర్ణంగా అమలు చేశాడనేది లేదు. అధికారంలోకి మళ్ళీ ఏది అరాచక శక్తుల నుంచి 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి ఏ అరాచక శక్తులతో అయితే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడో వాటన్నిటిని శుభ్రపరుచుకుంటూ అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే మెగా డిఎస్సీ రిలీజ్ చేసి అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించి పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 4,000 రూపాయలు చేస్తూ ప్రతి ఒక్క సంక్షేమాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చాలా టైం ఉంది. ఇంకా మాకు 5 సంవత్సరాల టైం ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థాయిలో రికార్డు స్థాయిలో ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఇక్కడ నెంబర్ 1 స్థాయిలోకి మేము తీసుకెళ్ళాము. వచ్చిన తర్వాత అంతా ధరలు పెరిగిపోయినాయి. టమాటాలు కిలో 100 రూపాయలు, ఉల్లిపాయలు 50 రూపాయలు అమ్ముతున్నాయి. ఇదేనా మీరు చేసే అభివృద్ధి అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందే మీరు కదా. మద్యాన్ని అమ్ముకున్నారు, రైస్ను అమ్ముకున్నారు, ఇసుకను అమ్ముకున్నారు, కల్తీ మద్యాన్ని అమ్మి 100 మంది 1000 మంది ప్రాణాలు తీశారు, నిరుద్యోగాన్ని పెంపొందించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ తీసుకెళ్ళి ఒక అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని కాస్త అడుక్కునే ఆంధ్రప్రదేశ్గా మార్చింది వైసీపీ పార్టీ. దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఈ అప్పులన్నింటినీ బయటేసి సంక్షేమాన్ని యువత భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఇంటికి పంపించారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి సిగ్గు రాకపోవడం అతని పిచ్చి పరాకాష్ట జరిగిందంటానికి నిదర్శనం. ముఖ్యంగా చూసే ఉంటారు మీరు విజువల్స్ ఈ మధ్యకాలంలో ఈ ప్యాలెస్లు ఎలా చూడాలంటారు? ఈ ప్యాలెస్లు ముఖ్యంగా తాడేపల్లి ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్గా చెబుతున్న ఇంటిని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 19 దాకా ఒక తమ్ముడు ప్రసంగాలు ఇచ్చాడు. చంద్రబాబు అలా దోచుకున్నాడు ఇలా దోచుకున్నాడు అని చెప్పేసి. ఇతను జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతానని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జిల్లాకు ఒక పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 90 లక్షలు పెట్టి ప్రజావేదిక చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సీఎంగా ఉన్నప్పుడు కడితే ఇది అక్రమ కట్టడం అని చెప్పేసి కూల్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన సొంత విలాసాల కోసం, తన భార్య విలాసాల కోసం 500 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి ఒక ప్యాలెస్లు కట్టుకున్నాడు. జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. దీన్ని అందరూ ప్రజలు గమనించట్లేదు అనుకోవటం జగను పిచ్చి. అంటే ఇక్కడ రాజమహల్ తలపించే విధంగా వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టడం అనుకున్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? రాజరిక పాలన మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా చేయడం కోసం అనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక నేనే రాజుని నన్ను ఆపేది ఎవరు అనే ఉద్దేశంతో అనుకోవచ్చు అంటారా? జనాలందరినీ నేను ఏదో ట్రాన్స్లో బతికిసి చేస్తున్నాను, అప్పులు తీసుకొచ్చి జనాల ఇళ్లలోకి నేనేదో నా సొంత జేబులో డబ్బులు తీసుకెళ్ళి ఇళ్లలో వేస్తున్నాను, జనాలందరూ నా జేబులో మనుషులు అనుకుని నేనేదో 30 సంవత్సరాలు సీఎంగా ఉంటాను, నేను నా భార్య నా పార్టీ కార్యకర్తలు నా కులవస్తులు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క విలాసవంతమైన భవనాలు కట్టుకొని వైజాగ్ ఋషికొండ పక్కనే 500 కోట్ల ఖరీదైన భవనాన్ని తన భార్య ఎంజాయ్ చేయడానికి కట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలుగా చేసి జనాలందరినీ సంకనాగిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వీటన్నిటిని చంద్రబాబు నాయుడు గారు బయటికి తీస్తారు. జగన్మోహన్ రెడ్డి తప్పకుండా జైలుకి వెళ్ళే పరిస్థితి ముందు రోజుల్లోనే ఉంది. రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారనే మాట అయితే చెప్తున్నారు కదా మరి వైసీపీ నాయకులు.
రాజకీయ కోణాలు ఏమైనా కళ్ళ ముందు కనిపిస్తుంది. జిల్లాకు ఒక పార్టీ ఆఫీస్ కట్టుకున్నారు, అది కూడా పేదల స్థలాలు కబ్జా చేసి మరి మీరు ఆ అక్రమ కట్టడాలు కట్టారు. కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆ కట్టిన కట్టడాలన్నీ నిజాలు కదా, ఇవి కూడా రాజకీయ ఆరోపణలే అంటారా? అంటే ఈ కూల్చేయడం అక్రమం, కూల్చివేతతో మేము మొదలు పెట్టామంటున్నారు. ప్రజావేత్తగా కూల్చివేతతోటి మా పతనం మొదలైందంటే కనుక మా పార్టీ ఆఫీస్ కూల్చివేతతోటి మీ పతనం మొదలైంది అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఆ రోజు 2014లో నుంచి చంద్రబాబు గారు కట్టింది ప్రజావేదిక. ప్రజలు సమస్యలు వచ్చి ఒక సీఎంకి వెల్లడించుకునేటువంటి వేదిక అది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి సొంత కార్యాలయం కాదు అది. ప్రజలకు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో అది సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడానికి కట్టుకున్నటువంటి వేదిక ప్రజావేదిక. దాన్ని మీరు కూల్చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ ఆఫీస్ కూల్చారంటే దానికి పర్మిషన్లు లేవు, స్థలాలు కబ్జాలు చేసినటువంటి స్థలాన్ని కూల్చేశారు. మీరేమి ప్రజావేదిక లాంటిది కట్టి దాని సమస్యల గురించి మాట్లాడుకోవడానికి ఒక వేదిక కట్టి దాన్ని కూల్చడం అయితే తప్పైద్దిలే. కానీ మీ ఆఫీసుల కోసం, మీ విలాసాల కోసం కట్టుకున్నటువంటి భవనాలని అవి కూడా అక్రమ కట్టడాలని కూల్చివేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఇక్కడ ఎన్ని రోజులైతే కనుక ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రాకుండా మరి ఇప్పుడు అకస్మాత్తుగా పులివెందులు వెళ్ళి అక్కడ పరామర్శించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలుకి పులివెందుల్లో అక్కడ కూడా తన సొంత కార్యకర్తలే అతని మీద ఎదురుదాడికి దిగారు. నువ్వు ఈ 5 ఏళ్లలో చేసింది పొడిచింది ఏమీ లేదు. ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయి నువ్వు ఎక్కడో బెంగళూరులో బతుకుతున్నావు. నీకు ప్రజా సమస్యల మీద అంత అవగాహన ఉంటే, ప్రజల మీద నీకు అంత ప్రేమ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో నిలబడాలి, పోరాడాలి. ఆ రోజు 23 సీట్లు వచ్చిన రోజు కూడా మీ అందరూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసినా చంద్రబాబు గారు ఒక్కడే మగాడిలా నుంచొని అసెంబ్లీలో మీ అందరికీ సమాధానం చెప్పాడు. ఈరోజు నువ్వు ఒక పెరగపందిలాగా అసెంబ్లీ కూడా రాకుండా వెళ్ళి బెంగళూరులో దాక్కున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజా సమస్యలపై పోరాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నాడు కదా. ఇది సిగ్గుమాలిన చర్య కదా. ఇది నీకు సిగ్గుమాలిన చర్య అనిపించట్లేదా? ప్రజలను నిన్ను ఈడ్చి పక్కన పడేశారు 11 సీట్లతో. ప్రతిపక్ష హోదా అనేది నీకు ఎలా వస్తుంది? కనీసం 18 సీట్లైనా వస్తే కదా నీకు ప్రతిపక్ష హోదా వచ్చేది. అది రాదని నీకు తెలుసు. అసెంబ్లీకి రాకుండా ఒక సాకు చెప్పుకొని బెంగళూరులో దాంకోవడానికి నువ్వు చేసే పిరుకుబంద చర్య అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. నేను సింహాన్ని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా రాకపోతే నేను అసెంబ్లీకి రాను అనే విధంగా మాట్లాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు నువ్వు ఎలా పూల్ అవుతావు? వైనాట్ 175 అన్నావు. వైనాట్ 175 కాదు, నీకు కనీసం ప్రతిపక్షం అనేది లేకుండా చేసి నువ్వు ఈరోజు 175 ఎమ్మెల్యేలో నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేవి మాత్రమే. నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలో 3వ పార్టీ. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నన్ను ప్రతిపక్ష నాయకుడిని గుర్తించమని చెప్పి నువ్వు అడుక్కోవడం కాదు. నీకు జనాలు ఆ పరిస్థితి లేకుండా నిన్ను తీసి చెత్తబుట్టలో పడేసినట్టు 175 మంది ఎమ్మెల్యేలో నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేవి మాత్రమే. ఇది గుర్తించాలి జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారు? అసలుకి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఉండాలి, ఏదో ఒక సాకుతో బయట ఉండాలనే కదా ఇలాంటి అని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తించండి అని చెప్పి అడుక్కుంటుంది. ఈరోజు నువ్వు అడుక్కుంటున్నావు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అడుక్కునే స్థాయికి నిన్ను జనాలు తీసుకొచ్చారు. నువ్వు అతను అసెంబ్లీకి రాడు. అసెంబ్లీకి వస్తే అతను చేసిన అరాచకాలని, అతను చేసిన అప్పుల్ని, అతను చేసిన దమనకాండని అసెంబ్లీలో వీళ్ళందరూ ప్రశ్నిస్తారు. కాబట్టి దాని నుంచి దాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అడ్డులు పెట్టుకుంటా ఉన్నాడు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని. ఇది మాత్రం అతను తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. థ్యాంక్ యూ.